దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి 9 కృపావరములను ధ్యానించడం జరిగింది. సో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన వరాల నుండి రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి వెళ్ళి మనం ధ్యానిస్తా ఉన్నాం. ఓకే అండి. 12వ నిన్న బోధించడం గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు హెచ్చరించుట. చాలా వచనం చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో. సో, ప్రవచించువాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి కదా! ఎవడు ఎంత విశ్వాసం ఉంటే అంత బోధించువాడు బోధించుటలోను, హెచ్చరించువాడు హెచ్చరించుటలోను పని కలిగి ఉందమంట. అంటే హెచ్చరించడం కూడా ఒక వరమండి. ఎంతమంది తెలుసండి హెచ్చరించుట ఒక వరమని? ఎగ్జార్టేషన్ చేయడం అనేది ఒక వరమని ఎంతమంది తెలుసు చెప్పండి? హలో! నా మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయి కదా, హెచ్చరించడం ఒక వరం అని నాకు తెలుసు. వినబడుతుందన్న. సో హెచ్చరించట కూడా ఒక వరం. కొంతమంది హెచ్చరిస్తే ఆ బ్రదర్ అలా ఉన్నాడేంటి, ఆ బ్రదర్ అలా మాట్లాడకూడదు, మనం ప్రేమించాలా, అవునా? కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. సో హెచ్చరించుట ఇక్కడ గ్రీకులో వాడబడినటువంటి పదం పారాక్లేసిస్ అని. అంటే ఇది పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినటువంటి ఒక పదంగా కూడా చూడొచ్చు. ఈ పదము దాదాపుగా 29 సార్లు ఉందండి, హెచ్చరించుట అనేటువంటి పదము. బైబిల్ అంతట్లో మీరు చూడండి, ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వరాన్ని గమనిస్తున్నప్పుడు దాదాపు 20 సార్లు 30 సార్లు లేకపోతే చాలా సార్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ, ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నాం? మిగతా వాటిని ఎందుకు చూడట్లేదు? మిగతా పదాలు మిగతా మనం ఏదైతే ఈరోజు ఆ, ఎక్కువగా హైలైట్ చేసుకున్నామో మరి అవి కనిపించట్లేదు. కానీ బైబిల్లో కొన్ని వరాలు పదే 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 రిపీటెడ్లీ మనం చూస్తూనే ఉంటాం. బైబిల్‌లో కనిపించిన వరాలు కనిపించవు గానీ, బైబిల్ ఒక్కసారో, 2 సార్లో మెన్షన్ చేసినయి క్రైస్తవ ప్రపంచంలో పదే పదే, పదే పదే రిపీటెడ్‌లీ ప్రాక్టికల్‌గా కనిపిస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకు? సంఘానికి క్షేమం కలిగించే విధంగా దేవుడు అనుగ్రహించేటువంటి వరాలను నిర్లక్ష్యం చేయడము సంఘానికి ఏమాత్రం అంత మంచిది కాదండి. మరి పారాక్లేసిస్ అనగా అర్థమేంటి? ఇంప్లోరేషన్ అంటే వేడుకోవడము, క్షమించడము. సో బుద్ధి చెప్పడం, కంఫర్ట్ ఆదరించడం, సౌకర్యం కలిగించడం. అంటే ఒక తప్పు చేస్తున్నటువంటి వ్యక్తిని లేకపోతే ఇతర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించడం కావచ్చు, లేకపోతే అతడు పాపం చేసి ఒప్పుకుంటే క్షమించడం కావచ్చు, బుద్ధి చెప్పడం కావచ్చు, అతడు ఆ తప్పు మరలా చేయకుండా అంటే బ్రతిమలాడుకోవడం కూడా ఉంటుంది, వేడుకోవడం కూడా ఉంటుంది కదా! కొరంథీ సంఘములు తప్పు చేస్తున్నప్పుడు పౌలు వాళ్ళని బ్రతిమలాడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను అని కూడా అన్నాడు. అవునా అండి? అంటే హెచ్చరించడంలో బ్రతిమలాడుకోవడం, వేడుకోవడం కూడా మేబీ ఒక భాగమేమో. అంటే దాని రూట్ వర్డ్‌ని బట్టి చెప్తున్నాము. కానీ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఒకవేళ అవి బ్రతిమలాడుకోవాల్సిన విషయాలైతే మార్చుకోవడానికి బ్రతిమలాడుకోవాల్సిన విషయాలైతే బ్రతిమలాడుకోవాలి. వేడుకునే చోట వేడుకోవాలి. సో ఆదరించే చోట ఆదరించాలి. క్షమించే చోట క్షమించాలా. సో వారు మారడానికి వాళ్ళు కంఫర్ట్, ఆ సౌకర్యాన్ని కలిగించాలి. ఇంకా ఓదార్చడం, బాధల నుంచెళ్ళి, దుఃఖం నుంచెళ్ళి ఓదార్చడం, కన్సోలేషన్, ఊరడించడం, ఎగ్జార్టేషన్ అంటే ప్రబోధం చేయడం, ప్రేరేపించడం, ఎంట్రీట్ బతిమాలుకోను, వేడుకోను. అంటే మరి తప్పు చేస్తున్నటువంటి సహోదరులను, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఇతర బలహీనతలలో ఉన్న వారిని ఎలా మనం అది చేయాలి? ఎలా బ్రతిమలాడుకోవాలి? ఎలా వేడుకోవాలి? ఎలా హెచ్చరించాలి? ఎలా బుద్ధి చెప్పాలి? ఎలా సరైనటువంటి దారిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది ఆ వరం. దాన్ని మనం గౌరవించాలి. ఆ వరాన్ని వాడుకొని వాళ్ళ స్థానిక సంఘాలలో. సో ఈరోజు చాలామంది కొన్ని వరాలను వినియోగించుకునేవారు. అందుకే ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వాలండి. ఏ అవయవం పని అవయవం చేసుకొనివ్వాలి. ఏ శరీరంలోని అవయవం ఆ అవయవం పని చేసుకొనివ్వాలక్కడ. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే పని చేయనీయం. మనం మనం చేయం సరిగా, వేరే అవయవాలు చేసే పనిని మనం చేయనీయం, ప్రోత్సహించం. నిజమేనా అండి? హలో! నిజమే అన్న. మాట్లాడరేంటండి? మనము
నిజంగా సంఘాలలో ఈ వరాలను ప్రోత్సహిస్తున్నావా అండి? లేదన్నా లేదన్నా. చాలా వరకు లేదు. నేను అసలు ఆ బాధ లేకుండా ఉందా మనకు? అరే ఎట్లా సంఘానికి ఇవన్నీ అవసరము. ఇవన్నీ లేకపోతే నేను ఒకటి ప్రసంగం చేసి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించను. నాతో పాటు ఇతర వరాలు కూడా సంఘంలో పనిచేయాలా? అవునండి. కూటమి పెట్టినవా, తెలిసినవి 2 పాటలు పాడినావా, వాళ్ళు సందా ఇచ్చిరా, అవతల పడ్డావా. కదా. ఓ క్రమం పెట్టుకున్నాం కదా, ఉన్నాయి ఇప్పుడు. 4 పాటలు పాడాలి. ఆ. ఆ 4 పాటలు కూడా సంతృప్తి చెందాం. 4 అయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడండి, ఇప్పుడు దేవుని ఆరాధన చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట నిలబెట్టాలి. కనీసం ఒక 15 నిమిషాలన్నా అలా నిలబెట్టబోతే మనకు సాటిస్ఫాక్షన్ లేదు. అవునండి. ఇంకా వరాలు వాడుకోవడానికి సమయం ఎక్కడదండి మన స్థానిక సంఘాల్లో? ఉంటుందా? ఏదో ఒకరు ఇద్దరు అంతే. ఆ పాటలు పాడటంలో ఉంటారు సంఘంలో ఎక్కువగా. అవునా? ఇంకే వరాలు ఉండవు సంఘంలో. ఎవరన్నా ఉన్నారంటే పాటలు పాటలే ఉంటారు ఏ సంఘంలోనైనా. పాటలు, వాయిద్యాలు, మెసేజ్ చెప్పేటోళ్ళు ముగ్గురు. అంత పాడువారే ఎక్కువ ఉన్నారు కదా. సింగర్స్ ఎక్కువైపోయారు. సో పదమూడవది గివింగ్ ఆర్ కాంట్రిబ్యూట్. పంచిపెట్టడం అని. పంచిపెట్టువాడు పంచిపెట్టాలి అంట. పంచిపెట్టువాడు పంచిపెట్టాలి. ఈవెన్ పంచిపెట్టువాడు ఎలా పంచిపెట్టాలో కూడా చెప్తున్నాడు, శుద్ధ మనసుతో. చూడండి, ఒక్కొక్క వరము ఎలా ఆపరేట్ చేయాలో కూడా చెప్తున్నాడు. వరాలు ఏంటివి, ఆ వరాలను ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పంచిపెట్టడం అనే దగ్గర వాడబడినటువంటి గ్రీక్ పదం మెటాడిడోమి. ఈ మెటాడిడోమి అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి పదంగానే చూస్తాం. చూడండి, ఏంటిదంటే దీనిలో ఒక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇది మెటా ప్లస్ డిడోమి అనే 2 పదాల కలయిక. మెటా మరియు డిడోమి అని 2 పదాల కలయిక. మెటా అనే పదం కొత్త నిబంధనలో దాదాపు మనం బైబిల్లో దాదాపు 462 సార్లు చూస్తాం. ఈ డిడోమి అనే పదం 413 సార్లు ఉంది. అంటే ఎందుకు ఇన్ని సార్లు ఉంది? దాని ప్రాధాన్యత ఏంటి? మెటాడిడోమి అనేది ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలి అంటే, ఈ పంచిపెట్టే పరిచర్య అనేది చాలా ఉన్నతమైనది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ్యంలో మీరు చూడండి, ఆదిమ అపోస్తుల కాలంలో పంచిపెట్టడం అనే పరిచర్యకు ఉన్నటువంటి వాల్యూ మనమందరం గ్రహించాలి. అంటే ఉన్నది పంచుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. ఇంతకీ ఈ మెటాడిడోమి అనగా అర్థం ఏంటి? గివ్ ఓవర్, ఇచ్చివేయడం. అంటే మనకున్నది అవసరతలో ఉన్న వారికి ఇచ్చివేయాలి అవసరత వచ్చినప్పుడు. అవునండి, నిజంగా ఇచ్చివేయాలి. అంటే ఇది ఒక వరం. కొంతమందికి ఆ వరం ఉంటుంది. షేర్, వాటా, భాగం ఇవ్వాలా, అందించాలి, ప్రొవైడ్ చేయాలి. అవసరతలో ఉన్న వారికి ప్రొవైడ్ చేయాలి, ఇవ్వడం. సో మెటాడోమి అనగా పంచిపెట్టడం. పంచిపెట్టువాడు పంచిపెట్టాలి. పంచిపెట్టడం అంటే ఏంటిది? తనకున్నది ఇచ్చివేయాలి, తనకున్నదాన్ని వాటా పంచాలి, భాగం ఇవ్వాలి ఇతరులకి. అవసరతలో ఉన్న వారికి, బీదవారికి భాగం ఇవ్వాలా, అందించాలి, ప్రొవైడ్ చేయాలి. అవసరతలో ఉన్న వారికి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, వరమున్న వ్యక్తి తనకున్నటువంటి ఆస్తి నుంచి వెళ్ళి, తనకున్నటువంటి ఆశీర్వాదం నుంచి వెళ్ళి ఇతరులకి ఏం చేస్తాడంటే అందిస్తాడు, తనకి ఇస్తాడు. మీరు ఒకసారి తిమోతిలోకి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 6:17 చదవండి. చూడండి, ఇక్కడ వరమున్నోళ్ళనే కాకుండా సంఘంలో ఉండేటువంటి ధనవంతులను కూడాము ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. ధనవంతులకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ, హెచ్చరిక ఏంటిదో చూడండి ఒకసారి. 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 6:17-19 నమ్ముతున్నాను మీరు అందరూ సిన్సియర్గా బైబిల్ దగ్గర పెట్టుకొని వింటున్నారని. చదువుతారా ఎవరైనా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకయించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములు ఇతరులకు
పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చాలండి, థ్యాంక్ యూ అండి. ఏమని చూస్తున్నాం చూడండి, ఇహమందు అంట ఎవరైనా ధనవంతులైన వారు ఉంటే ఆ ధనవంతులకు ఏం ఉపదేశం చేయాలండి? మీరు ఎప్పుడన్నా ధనవంతులకి ఉపదేశం చేశారా? నిజంగా చెప్పండి. మీ స్థానిక సంఘాల్లోనో ఎక్కడో ఒకవేళ మీ ధనవంతులు ఉంటే సంఘంలో, కొంచెం ధనవంతులు అంటే ఉన్నవారికంటే ఆ ఉన్నవారికైనా మీరు ఎప్పుడైనా ఉపదేశం చేశారా? ఇహమందు ధనవంతులైన వారంట మీరు గర్విష్ఠులు కావద్దు, మీకు సమస్తంగా దయచేస్తుంది, ధారాళంగా దయచేస్తుంది దేవుడే. కాబట్టి నమ్మకం మీ ధనం మీద పెట్టుకోవద్దు, మీ ఉద్యోగాల మీద పెట్టుకోవద్దు, మీ సంపాదన మీద పెట్టుకోవద్దు. కేవలం దేవుని యందే నమ్మిక ఉంచడానికి వాళ్ళకి ఏం చేయాలంటే హెచ్చరించాలంట. అంత మాత్రమే కాదు, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే, ఆ పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే వారు సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యం గలవారిగా ఉండాలని చెప్పాలంట. వాళ్ళకి ఆజ్ఞాపించాలంట. మరి మీరు భూమి మీద మంచి ధనం ఉంది, మరి సత్క్రియలనే ధనం మూట కట్టుకున్నారా? మంచిదే, మీరు ధనవంతులు అవ్వడం చాలా మంచి విషయం. ధనవంతులు అవ్వడం తప్పు కాదు, సంఘంలో ధనవంతులు ఉండడం తప్పు కాదు. అయ్యా మీరు మంచి ధనవంతులు అయ్యారు, మరి ధనవంతులు అయితే సరిపోతుందా? మరి సత్క్రియలని ధనం గలవారు కూడా కావాలి, మీరు ఔదార్యం కూడా కలిగిన వారు కావాలా? వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవాలంటే మీ ధనములో బీదవారికి, అవస్థితిలో ఉన్న వారికి, మీరు ఇతరులకి బీదవారికి భాగం ఇవ్వాలి, పాలివ్వాలి, వాటా పంచాలా అని ఆజ్ఞాపించాలంటండి. చేస్తున్నారా అండి? ఇది జరుగుతుందా క్రైస్తవ సంఘాలలో బోధ? ఈ హలో, బోధ చేసిన అమ్మడి పిచ్చోడు అంటారండి, పక్క పాస్తరే. ఇలా నేను హెచ్చరిస్తే ఓకే అండి. మంచిగా అంటే సమాధానం సూటిగా చెప్పడానికి ట్రై చేయండి. నిజంగా మనం బోధిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం నిజంగా ఇదంతా సంఘాలకు తెలియపరుస్తున్నామా? సంఘాలలో ఉన్నటువంటి వారిని ఇతరులను ప్రేరేపిస్తున్నామా? ధనవంతులను బీదవారి అవసరతలు అక్కర్లలో పాలిభాగస్తులు కావాలి, తమ ధనంలో ఎంతో కొంత ఆ బీదవారికి వాటా ఉంటుంది, భాగం ఉంటుంది అని ఆజ్ఞాపించమంటున్నాడు. రిక్వెస్ట్ కాదు, ధనవంతులను బ్రతిమలాడుకునేది ఏం లేదు. ధనవంతులను ఆజ్ఞాపించమంటున్నాడా అండి, బ్రతిమాడుకోమంటున్నాడా? హలో, హెచ్చరించండి, బ్రదర్స్ ఉన్నారా? సారీ, జీవరత్నం గారు మీ వాయిస్ సరిగా రావట్లేదు, అందుకే మిమ్మల్ని అలో చేయట్లేదు. ఇంకా ఎవరైనా మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసుకోండి దయచేసి. హలో, ఆజ్ఞాపించమంటున్నాడు. సో విన్నారా? లేఖనం చూశారా? బైబిల్ ఎవరైనా చదువుతున్నప్పుడు చూస్తున్నారా? మీరు ఫోన్ పట్టుకొని అలా మార్నింగ్ వాకింగ్లు తిరుగుతూ, లేకపోతే ఆడ బంగ్లా పైన ప్రచారాలు కొడుతున్నారా? నిజంగా వింటున్నారా? ఉందన్న, బైబిల్ ఉందన్న మా చేతిలో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వింటున్నాం అన్న. నా మాట క్లారిటీ లేదా? అవునండి, మీరు సిగ్నల్ మీ దగ్గర కొంచెం వీక్ గా ఉండే. ఓకే గారు, బైబిల్ మా దగ్గర చదువుతున్నాం, ఓకే అండి, థ్యాంక్ యూ. హెచ్చరిస్తున్నాం. చూడండి, ఇది ఆజ్ఞాపించే విషయం. ఇదేం విషయము? బ్రతిమలాడుకునే విషయం కాదు. చూడండి, పౌలు కొరింథీ సంఘంలో కొంతమంది తప్పు చేసినప్పుడు మీరు మారాలని బ్రతిమలాడుకోవడం, వేడుకోవడం చూస్తున్నాం. కానీ ఒక ధనవంతుడు బీదలకు విషయం వచ్చినప్పుడు, బీదలకు సహాయం చేసే విషయం వచ్చినప్పుడు చూడండి, ఆజ్ఞగా చెప్తున్నారు కదా. అది నిజమే, దేవుని యొక్క ఆజ్ఞ. ధనవంతులు తమ ధనములో బీదలకు వాటా ఇవ్వకపోతే ప్రయోజనం ఏంటండి? అవునా? అసలు వాళ్ళు ధనవంతులు అవ్వడం వల్ల సంఘానికి మేలేంటి? నిజమో కాదండి? వాళ్ళు బాగా డబ్బు సంపాదించడం వల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళు దేవుడు దీవించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఉందంటారా లేదంటారా? ప్రయోజనం లేదండి. ఈవెన్ ఆ మాట చెప్పడానికి ముందు పౌలు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడు అక్కడ. దానివల్ల ధనాన్ని ఆశించిన వాళ్ళు ఏమైపోయారో చెప్తున్నాడు. విశ్వాసం ఎలా తొలగిపోయారో, తమ్మును తాము ఎలా పొడుచుకొని నాశనం చేశారో చెబుతున్నాడు. అది విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ధనం మీద వ్యామోహము, ధనం పట్ల ఆసక్తి. నిజమే, ధనవంతుడికి నాకు ధనం పట్ల వ్యామోహం లేదని ఎలా చూపించుకోవాలండి? ఔదార్యం ద్వారా చూపించుకోవాలి కదా. సత్క్రియలైన ధనాన్ని పెంచుకోవడం ద్వారా చూపించాలి. అవునా? నిజమా కాదండి? ఎవరైనా కానీ, ఒక సేవకుడైనా కూడా, ఈవెన్ దైవజనుడైతే ఇంకా ధనాపేక్షను విడిచిపెట్టాలంట, పారిపోవాలంట. ధనం పట్ల వ్యామోహాన్ని ఉంచుకోకూడదు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట. మరి సంఘంలో ఇతర ధనవంతులు ఉంటే
వారు మేము ధనం పట్ల మాకు వ్యామోహం లేదని ఎలా చూపించుకోవాలా? సేవకుడైతే పారిపోయి చూపించుకోవాలా కదా? మిగతా వాళ్ళు అయితే ఏం చేయాలా? ధనాన్ని ఇతరులకు పంచుతూ చూపించుకోవాలి. అవునా అండి? రుజువు ఉండాలా వద్దా ప్రాక్టికల్గా? సో ఈ వరము చాలా ఉన్నతమైన చూస్తున్నాం. పంచిపెట్టువారు మరి ఎలా పంచిపెట్టాలనేది కూడా ఇక్కడ రాస్తున్నాడు పౌలు. ఏమంటే తెలుగు బైబిల్లో శుద్ధ మనసుతో అని ఉంది. ఏముంది? పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. ఎంత అద్భుతమైన మాట తెలుసా అండి? అంటే ఈరోజు ఎందుకు ఈ మాటను నొక్కి చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, కొంతమంది ఇస్తారు కానీ ఆ శుద్ధ మనసు ఉండదు. అంటే ఏమంటారు అని అంటే క్లియర్ హార్ట్ ఉండదు. అంటే లోపల ఎలాంటి సెకండ్ థాట్ లేనటువంటి మనసు కలిగి ఉండరు కొంతమంది. ఏదో సెకండ్ థాట్ ఉంటుంది పంచిపెట్టే వారికి. అవునా? అంటే కొంతమంది వారు కనబరుచుకోవాలని, మేము చేసేది ఇతరులకు తెలియాలని రకరకాల ఆలోచనలు కూడా ఉండొచ్చు. అవునా? లేకపోతే ఇలా చేస్తేనే నేను దీవించబడతానని. అవునా? నిజమా కదండి? అవునన్నా, నిజమే నిజమే. సో తెలుగు బైబిల్లో శుద్ధ మనస్సు అని మనం పదాన్ని చూస్తున్నాం. చూడండి, ఇంగ్లీష్లో చూడండి, సింప్లిసిటీ అని ఉందండి. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎలా ఉండాలంట? పంచిపెట్టేవాడు ఎలా పంచిపెట్టాలా? ఎలా పంచిపెట్టాలండి శుద్ధ మనసుతో కదా? హంగులు ఆర్భాటాలు చేయాలి కదా? పెద్ద మీటింగ్ పెట్టాలి, హంగులు ఆర్భాటాలు చేసి పంచిపెట్టాలి. ఏమంటారు? కాదన్న. పంచిపెట్టే వరం ఉన్నోడు హంగులు ఆర్భాటాలతో చేయకూడదు. అట్లనే చేస్తారన్న. చాలా మంది అలాగే చేస్తారు. ఆడ పంచిపెట్టేది 10,000 అయితే అక్కడ మీటింగ్ ఖర్చు పెట్టేది దానికి ఇంకెక్కువ ఉంటుంది. అవునా? నిజంగా పంచిపెట్టాలనుకున్నాడు ఒక వివేచన ఉంటుందండి. అరే నేను మీటింగ్ పెట్టి పంచిపెట్టడం వల్ల మీటింగ్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు 10,000 ఎక్కువ అవుతున్నాయి. ఆ 10,000 అవసరతలో ఉన్న వారికి ఇస్తే అవసరాలు తీరితే అని ఆలోచిస్తాడు కానీ కనబరుచుకోవాలని చూడడు. అవునా అండి? పాయింట్ అర్థమవుతుందా మీకు? సింపుల్సిటీ అనేది తెలియనివాడు. అంటే తను పంచిపెట్టేది అనేది అంత గంభీరంగా ఒక పెద్ద ఏదో ప్రోగ్రామ్ లాగా చేసి మన వాళ్ళు చేస్తారు అలాగే. అవునా? డిసెంబర్లో దుప్పట్లు పంచేది పెద్ద ఒక కెమెరా పెట్టుకొని. నిజమా కాదండి? అవునన్నా, అవును. నిజమేనా? అవును. అవి ఎందుకు తెలియాలంటే నిజంగా చెప్పండి, అవి ఎందుకు వీడియోలు తీసుకోవాలి? ఎందుకు ఫోటోలు తీసుకోవాలా? సో పంచిపెట్టడం అనేది ఒక వరం. వరం ఉన్నప్పుడు దాన్ని ఎలా పంచిపెట్టాలంట? దానికి ఒక కండిషన్ ఉంది. శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. గ్రీక్లో అపోలోటస్ అని ఉంటారు. అనగా అర్థం ఏంటో చూద్దాం. అంటే దీన్ని ఇంగ్లీష్లో సింపుల్సిటీ అని చూస్తున్నాము. బ్రదర్ అశోక్ కుమార్ గారు వినండి, ఒక దగ్గర కూర్చొని వినండి. మీరు వీడియో ఆన్ చేసుకోవడం వల్ల వినే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదండి. దయచేసి ఏం కనిపించదు వీడియో ఆన్ చేసుకుంటే. మీరు కనిపిస్తారు, ఇక్కడ ఏం కనిపిస్తుందండి? సో సింగిల్నెస్ అంటారు. అంటే సింగిల్నెస్ అంటే వేషాధారణ లేకుండా చేసేది. అది ఏం చేయాలా? సిన్సియారిటీ. గ్రీక్లో ఉన్నటువంటి పదం యొక్క అర్థం చూడండి, కపటము లేకుండా. మరి చెప్పండి, ఈరోజు ఏదైనా చిన్న మంచి పని చేస్తే వేషాధారంతో చేస్తున్నావా? నిజంగా అందరికి తెలిసేలా చేస్తున్నావా? కపటం లేకుండా చేస్తున్నామా? అంటే లోపల ఎలాంటి కపటం ఉండదు. మనం ఎవరికన్నా సహాయం చేస్తున్నామంటే, ఎవరికన్నా పంచి పెడుతున్నాం అంటే, వరం ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆ వరాన్ని వాడాలో చూస్తున్నాం ఇక్కడ. పంచిపెట్టేవాడు నిజంగా ఎలాంటి వేషాధారణ లేకుండా, ఎలాంటి కపటాన్ని చూపించకుండా, ఎలాంటి కపటత్వాన్ని ప్రదర్శించకుండా పంచిపెట్టాలా. ఇంకా చెప్పాలంటే సింపుల్సిటీ, నిరాడంబరత, సాధారణ ధోరణి, సరళంగా ఉండాలి. అవునా? అంటే అనవసరమైనటువంటి ఆడంబరం ఉండదు. నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకున్నానికి ఆడంబరంతో ఏమవసరం అండి? అవునా? కొంతమంది డంబముగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనా చిన్న మంచి పని చేస్తే. నిజమేనా? అంటే మనం ఎందుకు తెలియాలి అందరికీ? నిజమేనా? ఎందుకు తెలియాలి? నీ వరము ఇది. ఇలాంటి వరాలు తెలియాల్సినప్పుడు బోధిస్తున్నప్పుడు మీ అందరు వింటున్నారు కాబట్టి తెలుస్తుంది, వేరే విషయం. కానీ పంచిపెడుతున్నప్పుడు ఎలా పంచిపెట్టాలి అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం.
బయట సమాజానికి తెలియాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో దానికి చూపించాల్సిన అవసరం లేదు. అది స్థానిక సంఘంలో నువ్వు చూపించుకున్నా, చూపించుకోకపోయినా ఎవరైనా బీదవారికి సహాయం చేస్తే స్థానిక సంఘానికి అది ఆటోమేటిక్‌గా తెలుస్తది. అవునా అండి? ప్రత్యేకించి కనబరుచుకోవాల్సిన అవసరం లేకుండా స్థానిక సంఘానికి తెలుస్తదా? తెలియదా? తెలుస్తుందన్న. తెలుస్తది కదా! దాన్ని మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా! ఎవరు చెప్పుకోవాలండి? తీసుకున్నాడు, పుచ్చుకున్నాడు చెప్తే బావుంటది. ఇచ్చినవాడు కాదు. అవునా? గౌరవం ఎప్పుడు ఉంటది? పుచ్చుకున్నవాడు చెప్తేనా? ఇచ్చినవాడు చెప్తేనా? పుచ్చుకున్నవాడు చెప్తేనే ఉంటుంది. ఇచ్చినవాడు చెప్తే ప్రచారం అవుతుంది. పుచ్చుకున్నవాడు చెప్తే అవును. ఘనతగా గౌరవం ఉంటుంది అన్న, అవుతుంది. ఘనత ఉంటుంది. ఘనత 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 గౌరవం. ఉంటుంది. అవునా? సో మరి పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఎలా? ఇంకా దాని అర్థం జనరాసిటీ అని ఉంది. అంటే దాతృత్వం, ఔదార్యం అంట. ధారాళంగా ఇవ్వాలి. ఇంతకుముందు చూసినాం కదా, జనరాసిటీ అనే పదం ఇంతకుముందు ధనవంతుల విషయంలో ఎలా ఉంటుందా? ఔదార్యం గలవారై ఉండాలా, ఔదార్యం ఉండాలి, దాతృత్వం ఉండాలా, ధారాళత్వం ఉండాలా ఇచ్చేవాడు. కొంతమంది ఫుల్ ధనవంతులు ఉంటారు, కొద్దిగా ఇచ్చి పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు. అవునా అండి? మేము మన విజయనగరం సంఘంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు కలిపి ఒక 1,50,000 వస్తుంది, తక్కువలో తక్కువ. మన విజయనగరం సంఘం గురించి చెప్తున్నాను. ఒక పేద ఫ్యామిలీ వచ్చిందండి. ఆ పేద ఫ్యామిలీ వస్తే మనం ఆ పేద ఫ్యామిలీకి సహాయం చేద్దాము, తలా ఇంత వేసుకొని సహాయం చేద్దాము అని అంటే, వాళ్ళకంటే తక్కువ సంపాదించే వాళ్ళు, వాళ్ళకంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళు, 20,000, 30,000, 40,000 సంపాదించే వాళ్ళు 2,000, 3,000 ఇస్తాయండి. వాళ్ళు 500 ఇచ్చారండి. ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? హలో, నిజంగా అది గౌరవప్రదంగా ఉంటుందా అండి? ఇచ్చిన దాన్ని ఏమంటారు? ఉండదండి. సరే, ఉండదండి. వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు మన సంఘం కాబట్టి, మన స్థానిక సంఘం కాబట్టి, వాళ్ళు మంచి చెడులు కూడా మనకు తెలిసి ఉంటుంది కాదు ఎంతో కొంత. కానీ వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉండదండి అసలు. అంతా మేము చూస్తాం, కొంతమందిని చూస్తాం. అసలు వాళ్ళు ఒక్కరు నిలబడితే చాలండి, ఆ కుటుంబం అంతా పోషించబడుతుంది, వాసన చెప్పాలంటే. అవునా? అవునా? కానీ సంఘం అంతా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అక్కడ. వాళ్ళు ఒక్కరు నిలబడితే చాలు, చేతితే ఒక 2 కుటుంబాలు ఈజీగా పోషించబడతాయి. అవునా? ఎంతో కొంత సహాయం అందుతుంది. మనం ఫుల్ ఇవ్వం కదా అండి. ఒక పేద కుటుంబం అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడతారు. వాళ్ళ మొత్తం ఖర్చులు తీర్చలేము కదా. వాళ్ళు సంపాదించుకున్న దానికి సరిపోదు కాబట్టి ఎంతో కొంత మనం దానికి యాడ్ చేయాలి. అవునండి? అవునండి. ఎస్. సో దాతృత్వం అని అంటే చాలా మందికి ఇది ఏంటి అంటే అర్థం కావట్లేదు. దాతృత్వము ఎలా ఉంటుంది? ఔదార్యం అనేది నిజంగా చాలా మందికి ఉండదండి. అది అసలు ఔదార్యం అని అంటే నాకు అద్భుతమైన మాట కదా. సామెతలో ఒక మాట ఉంది, ఔదార్యం గలవారంట పుష్టి నొందుదురంట. అవునా? ఉందా అండి మాట? ఉందన్న. ఉందన్న, ఉంది. ఔదార్యం గలవారు పుష్టి నొందురు. నిజమే. అంటే పొంగుకొని రావాలండి, అది పొంగుకొని రావాలా. దానికి ఎవరు అజ్జేయాల్సిన అవసరం లేదు. అంత ఉండాలి క్రైస్తవ ప్రేమ అంటే. బౌంటిఫుల్నెస్ అంటాం. సమృద్ధిగా లిబరల్, ఉదారవాదముగా ఇవ్వాలి. స్వచ్ఛందంగా అంటాం కదా, ఉదారవాదం. అవునండి? విస్తృతంగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. అవునా? ఎలా ఇవ్వాలి ఇచ్చేవాడు? ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇవ్వాలి. బీదవారికి, అవసరం ఉన్న వారికి ఉచితంగా ఇస్తాడా? 2% ఇంట్రెస్ట్తో ఇవ్వాలి. ఏమంటారు? సహాయం కూడా ఎలా చేయాలండి? హలో, ఇప్పుడు 4% నడుస్తుందన్న. అవునా? క్రైస్తవులు కూడా అవసరతలో ఉన్న సహాయం చేయమని అంటే ఇంట్రెస్ట్ కూడా డబ్బులు తిప్పుతున్నారు అంటే అది నిజంగా మరి బైబిల్ ఏమర్థమైందో, క్రీస్తు ఏమర్థమైందో అర్థం కాని విషయం ఇప్పటికి కూడా. అవునా? సంపాదించుకోవడానికి ఇది మార్గం కాదండి. సంఘంలో అవసరతలు ఉన్న వారిని అవసరతను క్యాచ్ చేసుకోవడం అనేది అది నిజంగా సిగ్గుచేటు కలిగించే విషయమే సంఘంలో. అవునా అండి? అవునన్నా. ఎస్, అవునండి. నిజంగా ఒక ధనవంతుడు ఉంటే సంఘంలో ఒక కష్టం వస్తే 50,000 ఇచ్చి బెల్లగివ్వండి బ్రదర్, నాకేం పెద్ద నష్టం లేదా, 50,000 నాకు రాగానే ఇప్పుడు నాకేం అంత నీడ్ లేదు అని చెప్పగలగాలి. అలా అని చెప్పేసి ఎవరికి పడితే ఇవ్వమని కాదు, అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అవునా? ఎగ్గొట్టే వాళ్ళకు, దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళకి ఇవ్వమని మనం కూడా చెప్పాం. నిజమా కాదండి?
సో ఉదారవాదంగా ఇవ్వాలి, విస్తృతంగా ఇవ్వాలి, అవసరతను బట్టి విస్తృతంగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలంటే అది స్వచ్ఛందంగా. గివింగ్ అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛందమైనది. అవునండి, స్వచ్ఛందమైనదా, బెదిరించి తీసుకునేదా, లేకపోతే అది ఏం చేసేది, బ్లాక్మెయిల్ చేసేది కదా గివింగ్ అనేది. పౌలు పరిచర్యలో యెరూషలేంలో కరువు వచ్చినప్పుడు, యూదయ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కరువు వచ్చినప్పుడు యూదులకి చాలా సంఘాలు ఉదారవాదంగా ఇచ్చారండి, బలవంతంగా ఇచ్చారా? ఎలా వచ్చారు వాళ్ళు ముందుకి? స్వచ్ఛందంగానే వచ్చిందండి కదా, మాసిదోనియాలో అయితే. స్వచ్ఛందంగానే వచ్చారు. మాసిదోన సంఘం వాళ్ళ గురించి పౌలు మాట్లాడితే ఎలా వచ్చారంట? వాళ్ళు బ్రతిమలాడుకున్నారంట. అవునా? వేడుకున్నారంట పౌలుని. అవునన్నా. ఎస్. నిజమా కాదండి? ఈరోజు ఎవరికైనా కష్టం వచ్చిందంటే వేడుకునేటోళ్ళు ఉన్నారా? అన్నా నేను ఒక 1000 రూపాయలు పంపిస్తాను, పేదవాళ్ళకి పంపాను, బ్రతిమలాడుకొని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? వేడుకున్నారంట. లేదన్నా. వాళ్ళు అసలు నిరుపేదలంట. మాసిదోన సంఘం పోనీ ధనవంతులా అండి? హలో, కాదన్న. కాదన్నా. నిరుపేదలంట. నిరుపేదలని మెన్షన్ చేశాడు. నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎలా విస్తరించింది? ప్రభు కృప వారి పట్ల అధికమై ఉండను. కృపాధికమై ఉండడం అంటే అర్థం, కృప అంటే ఏంది? పుచ్చుకోవడం కాదు. దేవుని కృప ఎక్కువైతే ఇస్తాం. అవునా అండి? కృపలో పుచ్చుకోవడం మాత్రమే ఉండదు. కృప ఎక్కువైన కొద్దీ ఎక్కువ ఇస్తాం. నిజమా కాదండి? ఎస్, అవునండి. బ్రతిమలాడుకున్నారంట. వాళ్ళు దేవునికి మాత్రమే కాదు, తమను తాము మాకు అప్పగించుకున్నారు అన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. కొంతమంది ముందు మాటిస్తారు కానీ వెనకబడతారు. కొరంథీ సంఘం అయితే ముందు వచ్చారు కానీ కొద్దిగా వెనకబడ్డట్టుగా అనిపించింది. అందుకే పౌలు రాస్తున్నాడు మళ్ళీ, మిమ్మల్ని బట్టి మాసిదోన సంఘం ఇతరులు ప్రేరేపించబడ్డారు, మళ్ళీ మీరే వెనక తీస్తే వాళ్ళ ఎదుట మీ గురించి చెప్పిన గొప్పతనం పోతుంది, నేను సిగ్గుపరచబడతాను, మీరు పడతారని చెప్పనేలా అని అడిగాడు. అవునండి? అవునన్నా. అవును. 9వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనాల్లోనే మిమ్మల్ని బట్టే వాళ్ళు ప్రేరేపించబడ్డారు. ఇప్పుడు మీరే వెనక తీస్తే ఎలా ఉంటుంది? అది ఎంత సిగ్గు కలిగిన విషయం. కొంతమంది మాటిస్తారు, అస్సలు నెరవేర్చుకోరండి. అది నిజంగా సిగ్గుకరమే కదా అండి? నిజమే కదా? ఇప్పుడు అవునన్నా. మేము పేదవాళ్ళ కోసము సపోర్ట్ చేస్తున్నాం, లేకపోతే నాతో జత పని వాళ్ళకు ఉన్న కోసం, ఇంకెవరి కోసమో రూపాయి 2 రూపాయలు మనం అది చేస్తున్నప్పుడు ఎవరైనా ముందు నేను కూడా సహాయం చేస్తాను వచ్చి ఒకవేళ ఇవ్వకపోతే అది నిజంగా సిగ్గుపరచబడే విషయం. అవునా? అది నాకు కూడా సిగ్గే కదండి ఇప్పుడు. అవునవును. అవును. అన్న మీరు పరిచయాలు ఉన్నారు, మీతో పాటు కొంతమంది పరిచయాలు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం సహాయం చేద్దాం, నేను ఒక నెలకు 500 1000 రూపాయలు ఇస్తాను అని ఒక 2 3 ముందుకు వచ్చి ఒకరు ఇచ్చి ఒకరు ఇవ్వకపోతే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఏమని చెప్తాను? ఆ సహోదరునికి నాతో జతపనిగా ఎవరో బయట వాళ్ళకైనా లేకపోతే ఎవరన్నా పేదవాళ్ళకి ఏమని చెప్తాను? పలానా సంఘంలో, మా సంఘంలో ఇద్దరు మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు బ్రదర్, ఈ నేను చేస్తానని చెప్తాను. నెల వచ్చింది, ఇప్పుడు ఆ నెలకి వీళ్ళు టైంకి ఇవ్వలేదనుకో ఎలా ఉంటుందండి? హలో, అది సిగ్గుకరం. సిగ్గుకరం కదా నాకు? ఇప్పుడు నాకు సిగ్గుకరమే, వాళ్ళకు సిగ్గుకరమే అది. అవునా అండి? ఎస్, అవునండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంత ఈజీ కాదు. మాట ఇవ్వకండి దయచేసి. మాట ఇస్తే నెరవేర్చుకోవాలి. అవునా? అంత దినంలో ఎవరు ఉంటారంట? అనురాగ రైతులు అంట, మాట తప్పువారు అంట. అవునా? మాట తప్పువారు మంచిదా చెడ్డదా? పౌలు మెచ్చుకుంటున్నాడు కదా, మాట లేదు, లేదు, తప్పువారు చెడ్డదండి. మంచోళ్ళు అంటున్నాడా? లేదు, చెడ్డవారు. ఆ? మాట్లాడరు ఏంటంటే మంచివారు అనలేదన్నా. మాట తప్పువారని. అంత దినాలు అది చెడుతనం గురించి చెప్తున్నాడు. అవునా? అంత దినంలో అది ఎంత దిగజారుతారో చెప్తున్నాడు. అందులో దిగజారుతనంలో మాట తప్పడం కూడా ఒకటి. అవునండి? హలో, అవునవును. దేవునికి ఎలా దూరం అవుతారనే కదండి అక్కడ చెప్తుంది. అవునా? అవును. మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఈ మాట అనేది బైబిల్లో చాలా విలువైనది. అవునా? బైబిల్ ప్రకారం మాట అనేది విలువైనదా? ఎంతైనా మాట్లాడుకొని మనం ఏమైనా చేసుకోవచ్చా అండి? లేదు, విలువైనదండి, విలువైనది. అనాలోచనగా మాట్లాడొద్దని అందుకనే హెచ్చరించింది. అందుకే కదా మాట అనేది చాలా విలువైనది. అవసరం ఉంటే నిజమైనటువంటి వ్యక్తి ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాడు మాట ఇస్తే. అవునా? నిజమే కదా? అవును. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అంత భయంకరమైన విషయం ఏంటి తెలుసా? మాట తప్పడం. మాట ఈజీగా తప్పుతారు. అవునా అండి? లైట్గా మాట్లాడతారు. అవునా? మన మాటలు చాలా పొరపాట్లు ఉన్న మాటలు ఉంటాయి మనలాంటి వాళ్ళది ఇంకెక్కువగా. అనవసరంగా గ్యారంటీలు ఇస్తాం.
కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే మించిందంటే దుష్టు నుండి పుట్టింది అది. అవునా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఉండాలా. అవునా? అవునండి. సరే, దేవుని విషయంలో అంటే ఇలాంటి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. 14 వరం, పై విచారణ చేయడం. రూల్, పై విచారణకర్తలు అన్న పై విచారణ చేయడం కదా. పై విచారణ అంటే ఏంటిదో చూద్దాం. ఓవర్సియర్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ వాడబడినటువంటి పదం ప్రొయిస్టేమి అంటే ప్రిసైడ్ అని, అధ్యక్షత వహించడం, అదుపు చేయడం, కంట్రోల్ చేయడం. పై విచారణకర్తలు ఈవెన్ పాస్టర్కి వాడబడినటువంటి పదం. కొన్ని సందర్భాల్లో మన బైబిల్లో పాస్టర్లకి వాడబడినటువంటి పదం, సంఘ పెద్దలకు వాడబడినటువంటి పై విచారణకర్తలు. అవునా? నిర్ణయాత్మక అధికారం కలిగి ఉండటం, సంఘములో అవసరతను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం నాయకుని యొక్క బాధ్యత, ఈ పై విచారణకర్తల యొక్క బాధ్యత కదా. సంఘం అంతా ఏకీభవించలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ పై విచారణకర్తలు సంఘంకు క్షేమం కలుగునట్లుగా ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి అధికారం వారికి ఇవ్వాల్సి వస్తుంది. మనము చర్చ్ ఇట్స్ కాన్సెన్స్ గవర్నింగ్ లో నేర్చుకున్నాం. సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలనలో ఒకవేళ సంఘం అంతా ఏకీభవించిన స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధ్యక్షులకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అధ్యక్షుడు ఏం చెప్తే అది వినాలి అనేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. వాస్తవానికి వాళ్ళకి అది ఉంటుంది. దేవుడు వారిని సంఘానికి పై విచారణకర్తలుగా పెట్టాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా అది చెయ్యాలి. స్టాండ్ బిఫోర్, ముందు నిలబడడం. పై విచారణకర్తలు అంటే కేవలం అధికారాన్ని అధికారాన్ని దుర్యోగనం చేయకూడదు. అధికారాన్ని ఇష్టానుసారంగా ప్రదర్శించడానికి వారికి అధికారం లేదు బైబిల్లో. అధికారం ఉన్నప్పటికీ అధికారాన్ని లేనట్టుగానే ప్రజలతో ఉండాల. అది అవసరతను బట్టి, సందర్భాన్ని బట్టి అది ఆధ్యాత్మిక కోణంలో తీసుకునేదే కానీ అది ఏమంటారు సమాజ సంబంధమైన అధికారం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారం కాదు. ఈ లోక సంబంధమైన ప్రభుత్వం లాగా చేసే అధికారం కాదండి. సో ప్రాక్టీస్ అంటే నిర్వహించు, ఆచరణలో పెట్టడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆచరణలో పెట్టడం, మెయింటైన్ చేయడం, పోషించడం, నిర్వహించడం. బీ ఓవర్, పైన ఉండటం అంటే నిజంగా సంఘానికి ముందుండి నడిపించాలా. సంఘానికి పైన ఉండడం కేవలం అధికారము, అనవసరమైన అధికారాన్ని ప్రదర్శించడమే కాదు. చిటికెలేసి నేను చెప్పినట్టు వినాలా, నేను చెప్పినట్టు వినపోతే మీరు నాశనం అవుతారు, శాపం, ఇలా బెదిరించడం కాదు. ఇక్కడ పై విచారణ చేయడం అంటే, చాలా మందికి పై విచారణ చేయడం అంటే బెదిరించడం అనుకుంటారు. అధికారాన్ని ఇష్టానుసారంగా సంఘాల మీద ప్రదర్శించడం అనుకుంటారు. బ్లాక్మెయిల్ చేయడం అనుకుంటారు. కాదు, వాళ్ళ ముందు నిలబడి నడిపించగలగాలి. వాళ్ళని ఆచరణలో పెట్టే విధంగా నిర్వహించగలగాలి, పోషించాలి. అన్ని విషయాల్లో వారికి నువ్వు అన్ని విషయాల్లో పైన ఉండాలి. నువ్వు ఆధ్యాత్మికంగా నీ జీవితం వారికి అన్ని విషయాలు పైనగానే ఉండాలా. ఈవెన్ ఆధ్యాత్మిక నువ్వు పైన ఉండకుండా నీ మాట ఎందుకు వింటారు వాళ్ళు, ఎందుకు వినాలా? ఇంకేమన్నాడు? పై విచారణ చేయడం అంటే జాగ్రత్తగా చేయాలా, ఇష్టానుసారంగా చేయడానికి లేదు. సో డెలిజెన్స్గా చేయాలి. ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. అవునండి? పై విచారణకర్తలు ఎలాగైనా చేయొచ్చు అనేది బైబిల్ చెప్పట్లేదు. చూడండి, ఇవన్నీ గమనించాలా. మనం నాయకత్వంలో ఉన్నప్పుడు సంఘంలో పై విచారణకర్తలకు అవసరం ఉంటుంది. పై విచారణకర్తలు ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తున్నాడు. సో ఇక్కడ వాడబడిన గ్రీక్ పదము స్పౌడే అంటారు. అంటే అర్థమైందంటే ఈ పదం దాదాపుగా 12 సార్లు ఉంది పై విచారణ గురించి. పై విచారణకర్తలు, పై విచారణ చేయవారు. ఏంటిది? డిస్పాచ్ అంటే చురుకుగా ఉండాలి, వేగంగా ఉండాలా, ఈగర్నెస్, తహతహలాడాలి, ఆత్రపడాలి. సంఘం క్షేమం కొరకు, సంఘం యొక్క మంచి కొరకు, సంఘం యొక్క మేలు కొరకు కేర్, శ్రద్ధ వహించడం, సంరక్షణ, జాగ్రత్త అంటే అది శ్రద్ధ తీసుకోవడం, సంరక్షించడం. మరి వాళ్ళు తప్పుడు బోధలకు అలవాటు పడిపోతున్నారా? ఎవరైనా తప్పుడు బోధలు వాళ్ళు ప్రభావితం అవుతున్నారా? ఈ సమాజంలో మరి వాళ్ళని ఎవరైనా తప్పుదో వైపు నడిపిస్తున్నారు? ఇవన్నీ పై విచారణకర్తల యొక్క పని. ఈరోజు చాలా మంది సంఘాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. వాస్తవం చెప్పాలి అంటే సంఘం ఎటుపోయినా ఎవరికి అవసరం లేదు. టైంకి కానుకలు పడ్డాయా, మనం మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిరా లేదా, ఈ రెండే ఇంపార్టెంట్. ఏమంటారండి? నిజం చెప్పండి, మనకి ఏమి ఇంపార్టెంట్? మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆదివారము ప్రార్థన కూడికలకి, మన లేకపోతే ఉపవాస కూడికలకి, మనం పెట్టిన కూడికలకు ఫుల్గా వస్తున్నారా లేదా? అవునా? టైంకు కానుకలు పడుతున్నాయా లేదా? అంతకు మించి ఈ రెండే ఇంపార్టెంట్ మనకి. అవునా అండి? వాళ్ళు ఏ బోధ వింటేంది, ఏ మీటింగ్కి వెళ్తున్నారు. ఆ మీటింగ్కి వెళ్తే భయం ఏంటిదంటే ఆడ చెడిపోతారు, బాగుపడతారని భయం కంటే, చెడిపోతారని భయం కంటే మనకెక్కడ దూరం అవుతారని ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, భయం ఎక్కువ. అవునా? అభద్రతా భావం వల్ల కలిగిననే భయం ఎక్కువ. నిజమా అండి? హలో, అవునన్నా, అవును. అవును, నిజమన్నా.
మరి వాళ్ళు ఏమైపోతున్నారు? ఏం వింటున్నారు? మరి సోషల్ మీడియాలో ఏమైనా వింటున్నారా? తప్పుడు ప్రసంగాలు వింటున్నారా? యూట్యూబ్ ఛానల్ కొంతమందిని వెంబడిస్తా ఉంటారు. పర్లేదు వెంబడించండి మన వాళ్ళే అని వదిలేస్తున్నారా? హ్మ్. వాళ్ళు ఏం వింటున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు కూడా తెలుసుకోవాలి. అవునండి? శ్రద్ధ చూపించాలి, సంరక్షించాలా. జాగ్రత్తగా అంటున్నాడు. పై విచారణ చేయబడి జాగ్రత్తగా చేయాలా. వాళ్ళు కోల్పోకుండా వాళ్ళను తప్పుడుదో వెళ్ళకుండా, తప్పుడు బోధలో ఇరుక్కొని పోకుండా, ఆ లేకపోతే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా 32 నుంచి వచనాల్లో చెప్పబడినట్టుగా ఆ మందను కనికరింపనటువంటి క్రూరమైన తోడేల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అవునండి? అవునన్నా. అవునన్న. ఎవరైనా స్వస్థతలతోనో లేకపోతే ఆశీర్వాదాలతోని ఈ వర్షిప్ల పేరు మీద మన ప్రజల్ని, మన స్థానిక సంఘంలో ఉన్న దేవుని సంఘాన్ని ఎవరైనా అలా కొన్ని అనవసరమైనటువంటి మభ్యపెట్టి లాక్కొని వెళ్తే ఏం చేయాలా? ఒకవైపు కల్ట్స్, ఒకవైపు ప్రాస్పారిటీ ప్రీచర్స్, ఒకవైపు హీలింగ్ ప్రీచర్స్, ఒకవైపు మ్యూజికల్ థింగ్స్. అవునా? నిజమా కాదండి? అవునన్న. అవునన్న. మరి వీళ్ళందరినీ వెంబడించవచ్చా? వెంబడించకూడదన్న. కొంతమంది నాకు ఆయన పాట అంటే ఇష్టం అండి. ఆ బ్రతికైన సంబంధం లేదు, ఆయన పాట అంటే ఇష్టం అంట. చెవి కోసుకుంటారు కొంతమంది పాటలు అంటే. అవునా? మరి దేవుని కోసం, సంఘం కోసం నేను చెవి వేసుకుని ఎక్కడ చూడలేదండి. మరి అదే చెవి మరి సంఘం కోసం ఎందుకు కోసుకోవట్లేదు? కొంచెం సెలబ్రిటీ అయితే చాలండి, చాలా మంది చెవి కోసుకుంటారు. నిజమా? అవునన్నా. సో సంఘం పట్ల వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నాం అనేది, మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం అనేది చాలా ఇష్టం. సో డెలిజెన్స్ అంటే శ్రమ పడుతుంది, పాటు పడాలి, కష్టపడాలి. సంఘం కోసం శ్రమ పడడం, పాటు పడడం, కష్టపడడం పై విచారణకర్తలు అంటే. మొదటి తిమోతి 5:17 చూడండి. మీ పైన నాయకులు ఉన్నవారంట లెక్క సారీ మీ విషయంలో ప్రయాసపడేవారు, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారు, పై విచారణ చేయవారు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు శ్రమ పడాలి, పాటు పడాలి, కష్టపడాలి. ఏ విషయంలో? మన ఆధ్యాత్మికత ఎదుగుదల గురించి. అవునండి? ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల గురించి కష్టపడాలి, దురుస్తనం ఉండాలి, ఉత్సాహం కనబరచాలా, ఆతురం ఉండాలి మన క్షేమం గురించినటువంటిది. అవునా? హేస్ట్ అని ఉండేది, త్వరితం, అత్యవసరంగా ఉండాలి. అంటే సంఘం పట్ల అంత ఉండాలంటే, అంటే దురుసుగా ప్రవర్తించడం అని అంటే ఏంటిది అని అంటే ప్రజల పట్ల కాదు, అంటే మనం పనిచేసే విషయంలో అలా ఉండాలంటే, ముందు ఉండాలని, ఉత్సాహంగా కనబరచాలని, ఆతురపడాలని. కొంతమంది తల్లిదండ్రులను చూస్తాం కదా, పిల్లలు 2 నిమిషాలు బయటకు పోతే ఏమైపోతుందని ఒక టెన్షన్ పడతా ఉంటారు. అవునా అండి? ఉంటుందా టెన్షన్? సో నాయకులు కూడా ఉండాలా, ఎక్కడ పోతే ఏమైపోతారా అనే భయం ఉండాలా. పౌలు చూడండి, గలతీ సంఘం విషయంలో మీరు 4వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, ఇగో మీ విషయమై నేను పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోనని భయపడుతున్నాడు. ఆ తొందర ఉందా ఆయనకు? ఉందా ఆ దురుసు అంటే ఆ ఆత్రం ఉందా? అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే పర్లేదని వదిలేశాడా, బాధపడ్డా అండి? బాధపడ్డాడు. భయపడ్డాడు కూడా. అవునా? భయపడ్డాడు, బాధపడ్డాడు, పత్రిక రాశాడు. వెంటనే రాసి ఏమంటున్నాడు? అయ్యో గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచని. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? చూడండి, ఆయనకు ఉన్నటువంటి జాగ్రత్త చూడండి, అంత త్వరితం, ఎంత ఉత్సాహాన్ని, ఎంత ఆతృత కలిగి ఉన్నాడు వారి పట్ల. అవునా? పోతే పోనీలే, మళ్ళీ వస్తారు వాళ్ళే అని అన్నాడా? లేదు లేదు. మనకెందుకండి, మనం ఎవరి వెనకాల పడదు, పోతే పోని, మనం ప్రశాంతంగా ఉండాలి. అవునా? ఏమంటారు? ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి, ప్రశాంతంగా నిద్రపోవాలి కాపర్ల సేవలో ఉన్నవాళ్ళు. ఏమంటారు? సంఘము పాడైతుంటే ప్రశాంతంగా నిజమైన సేవకులు నిద్రపోలేరండి. నిజమైన సేవకుడు ఐక్య విచారాల గురించి దుఃఖపడేవాడు కాదు, కానీ నిజమైన పై విచారణకర్త సంఘం గురించినటువంటి దుఃఖం కలిగిన వాడు. అవునా? అవునన్న. అవును. మరి మన దుఃఖము, మన ఆత్రము, మన మన శ్రమ, మన పాటుపడడం దేని గురించి ఆలోచించండి. ఓకే అండి, చివరిగా నేను త్వరగా ముగించేస్తాను. కరుణించుట, మర్సీ. చూడండి, మెర్సీ అనేది ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం ఇలియో. అంటే దీని అర్థం కూడా చూద్దాం. ఈ పదం దాదాపుగా 31 సార్లు ఉందండి ఇతరులను కరుణించడం గురించి. ఈలియో అనగా అర్థం,
ఈలియో అనగా అర్థం ఏంటి అని అంటే కంపాషనేట్, కారుణ్య అని అర్థం. కారుణ్యత. డివైన్ గ్రేస్ అంట, దైవికమైన కృప, అనుగ్రహం. డివైన్ గ్రేస్, కరుణించువాడు కరుణించాల. పిటి, జాలి, సానుభూతి, అవస్థితిలో ఉన్నవారి పట్ల జాలి చూపించడం, సానుభూతి కనబరచడం. ఇది కొంతమందికి ఉంటుంది. కొంతమంది హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. అవునండి. కళ్ళ ముందు ఒకటి కష్టపడుతున్నా కూడా చూసి చూడనట్టు పోతారు. అంటే ఆ హృదయ కాఠిన్యం అంతా, అంటే క్రైస్తవులకు అంత కాఠిన్యం ఉండదు. వరం లేకపోయినా మాత్రం అంత పట్టి పట్టనంత కాఠిన్యం అయితే ఉండదు. అవునా అండి? ఉంటుందా అండి? సో ఉండదండి. మెర్సీ, దయ, కరుణ, క్షమ. ఎంత అద్భుతమైన, కరుణించువాడు కరుణించాల. పౌలు కొరంథీలకు రాసినటువంటి పత్రికలో 4-5 అధ్యాయాలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? కొరంథీ అని అంటే కొంతమందిని శిక్షించిన తర్వాత అంటున్నాడు, ఆ అంటే ఒక మిమ్మల్ని మేము కరుణిస్తున్నాం అంటున్నాడు. అంటే సాతానుకి ఇంకా మీరు అది కాకుండా ఉండున్నట్లంటే అద్భుతమైన మాట కదా అది. అంటే ఎలా కరుణిస్తున్నాడు? ఈవెన్ తప్పు చేసి భయంకరమైనటువంటి పరిస్థితిలో శిక్షావిధిలో ఉన్న వారిని కూడా పౌలు కరుణించడం మనం చూస్తాం అక్కడ. ఐడియా ఉందా మీకు ఆ సందర్భం మీలో ఎవరికైనా? సరే. సో కరుణించేవాడు ఎలా కరుణించాలని కూడా చెప్తున్నాడు. సంతోషముతో కరుణించాలంట. చూడండి, కరుణించేవాడు ఎప్పుడు కూడా జాలి చూపించేవాడు, దయ చూపించేవాడు, ఇతరులని హక్కున చేర్చుకునేవాడు, అంటే ఆ కారుణ్యత చూపించేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా చేయాలంట. ఎప్పుడు నేనే చేయాలా, ఎప్పుడు నేనే ఇది చేయాలా అనే బాధ ఉండదు. కరుణించేవాడు ఎలా చేయాలా? సంతోషాన్ని ప్రదర్శించాలి. ఇతరులకి ఆ జాలి చూపించే విషయంలో, ఇతరులకి ఆ కరుణ చూపించే విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేయాలా. చూడండి, ఇక్కడ ఈ సంతోషానికి వాడబడిన పదం చాలా అద్భుతమైన చీర్ఫుల్నెస్ అంటాడు ఇంగ్లీష్లో చూస్తే. అనగా చీర్ఫుల్నెస్, ఉల్లాసం అంట. ఎలా ఉండాలి? ఉల్లాసంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి, ఉత్సాహంగా కరుణించాలి, ఉల్లాసంగా కరుణించాలి. అంటే చూడండి, ప్రతిదీ కూడాము ఎంత స్వచ్ఛందమైనది, ఎంత అద్భుతమైనది చూస్తున్నాం మనం. ఎంత ప్రాముఖ్యమైనది కూడా చూస్తున్నాం. మరి ఈరోజు ఆ కరుణించేవాడు అలా సంతోషంతో కరుణిస్తున్నారు లేదో చూసుకుంటే సరిపోతుందండి. అలాగే 1 కొరింథీ 12:28 వచనం నుంచి మరొక కొన్ని వరాలు అక్కడ మనం చూస్తున్నాం. ఉపకారము చేయటం అంట, 16వ వరం. ఉపకారం చేయడం, హెల్ప్స్. ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం యాంటీలెప్సిస్. అంటే చూద్దాం, రిలీఫ్ ఇవ్వడం, ఉపశమనం కలిగించడం, బాధను తగ్గించడం, ఉపకారం చేయడం అనేది. చూడండి, బాధలో ఉన్న వారిని ఏం చేయాలా? మరలా బాధ పెట్టకుండా బాధను తగ్గించాలంటే ఎలా తగ్గిస్తాం? ఎలా తగ్గిస్తామండి? సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, తోడ్పడాలి. సో మన లోపల ఉన్నటువంటి బాధను తగ్గించడానికి చాలా మంది ప్రయత్నం చేయరు. ఇప్పుడు సమాజంలో సహజంగా ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఉపకారం అనేది ఎలా అంటే చాలా మందికి అర్థం కాదు. కానీ ఇది ఒక వరం అండి. క్రైస్తవ సంఘంలో ఒక అద్భుతమైనటువంటి వరం ఉపకారం చేయడం అనేది. మేము లాస్ట్ వీక్ చెప్పాం, లాస్ట్ మంత్ మేము మా ఊరెళ్ళాం. బంధువుల దగ్గర, బంధువులు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. కలవడానికి వస్తూ మేము మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ళు కావాల్సుకుని. మేము నార్మల్గానే పలకరించాం, నార్మల్గానే ఉన్నాం, నేను నా వైఫ్. నార్మల్గా ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓదార్చడం అనేది, లేదా ఉపకారం చేయడం అంటే, ఉపశమనం కలిగించడం అంటే బాధను తగ్గించాలి కదా. అది నిజమైన ఉపకారం అవుతుంది, ఇతరులకి మేలు చేయడం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ జరిగిన సంఘటనలు గుర్తు చేసి అంటే
ఇంత ఇంత కష్టపడి పెంచాము, ఇంత చదివిపించాము, సడన్‌గా కనిపించకపోతే, సడన్‌గా వెళ్ళిపోతే బాధ ఇట్లా ఉంటది, అలా ఉంటది కానీ వాళ్ళు అంటే ఇక ఆ బాధలను చెప్పుకుంటూ, అవి గుర్తు చేసుకుంటూ వీళ్ళని ఏడిపించేసి, బాగా ఏడిపించేసిన తర్వాత మళ్ళీ ఏడుస్తా ఉంటే ఆ! ఇది అన్ని సహజమైన విషయాలు ఏడవద్దు, ధైర్యంగా ఉండని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఏడిపిస్తున్నారు, వాళ్ళే ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. మేబీ ఇది నాకు ఇప్పటికి అర్థం కాని విషయమే కొన్నిసార్లు. క్రైస్తవులు కూడా అలాగే. నిన్న ఒక సహోదరుడు వచ్చాడు మమ్మల్ని విజిట్ చేయడానికి. ఆయన కూడా అన్ని గుర్తు చేస్తూ ఏదో చెప్తున్నాడు ఇక. అంటే మేము నార్మల్‌గా ఉన్నాం యాక్చువల్‌గా. చెప్పని అని చెప్పేసి మేము ఎక్కువ ఇంకా ఏం రియాక్ట్ కాలేదు. వింటూ ఉన్నాం అన్నమాట. ఆయన ఏం చెప్పినా విన్నాం. ఎందుకంటే సహోదర ప్రేమ ఉంది కాబట్టి ఆయన గాయపరచకూడదని వింటూ ఉన్నాం. సో, ఇలాగ అంటే ఉపశమనం కలిగించి బాధను తగ్గించడం, సహాయం చేయడం, వాస్తవం చెప్పాలంటే తోడ్పడాలి. హ్మ్. జారిపోతున్న వానికి చెయ్యి అందించే విధంగా ఉండాలి గానీ, చెయ్యి విడిచిపెట్టే విధంగా ఉండకూడదండి. ఈ వరము ఉపకారం చేసే బుద్ధిని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే 17ది ప్రభుత్వములు చేయడం గవర్నమెంట్స్. ఇక్కడ వాడబడిన పదము క్యూబర్నెసిస్ అంటాం. అంటే ఇది క్యూబర్నో యొక్క లాటిన్ మూలం అండి. లాటిన్ పదం నుండి వచ్చింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే మీకు అర్థం కావడానికే. ఈ రూట్ వర్డ్స్ ఎందుకు చెప్తున్నామంటే దీని భావం పూర్తిగా అర్థం కావడానికి. ప్రభుత్వంలో చేయడం అంటే చాలామంది దీన్ని రాజకీయ సంబంధమైనది అనుకున్నారు. కాదు. ఈ ప్రభుత్వంలో చేయడం అనేది స్థానిక సంఘములో దేవుడిచ్చింది. అంతేగాని బైబిల్‌లోనే ఉంది ప్రభుత్వం చేసేవారుగా దేవుడు నియమిస్తాడనేది. దేవుడు ఇక్కడ ప్రభుత్వం చేయడం అనేది స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సమాజంలో చేసే రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. మరి కుబర్నెసిస్ అంటే అర్థం ఏంటిదో చూద్దాం. స్టీర్ అంట. హ్మ్. అంటే అజేయగా దారి చూపించడం, మార్గంలో నడిపించడం, ఆ! మార్గనిర్దేశం చేయడం, నేవిగేషన్. ఎటెళ్ళాలో తెలియదు కొంతమందికి. అవునా? ప్రభుత్వం చేయడం అంటే డైరెక్టర్‌షిప్ నిర్దేశకత్వం చేయడం, సంఘాన్ని సరైన దిశ వైపు నడిపించడం, క్లిష్ట సమయంలలో అనవసరమైన అంటే భయంకరమైనటువంటి పరిస్థితులొచ్చినప్పుడు, లేకపోతే ఒక రకమైన క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఇలాంటి కరువులు లేకపోతే ఇంకేదన్నా భయంకరమైనటువంటి పరిస్థితులొచ్చినప్పుడు వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేయగల గవర్నమెంట్, ప్రభుత్వం, ఏలుబడి, పాలన, అధికారం అనే అర్థంతో కూడా వాడబడింది. అయితే క్రైస్తవ పరిపాలన, క్రైస్తవ ప్రభుత్వము, క్రైస్తవ అధికారము, క్రైస్తవ ఏలుబడి అనేది అది చాలా దైవ సంబంధమైనది. అంతేగాని అది వేరే రకమైనది కాదు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్టు ఉంటాయండి. కానీ చిన్న చిన్న భేదాలుంటాయి అనే విషయాలను మనము గ్రహించాలా. సో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ దాదాపు ఇప్పటి వరకు మనం దాదాపు ఒక 17 వరాలను ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి గాబట్టి, మనం చిన్నగానే జూశాం. వీటి గురించినటువంటి ప్రస్తావన మనం ఎక్కువ లేదు గాబట్టి, వీటి భావాన్ని మీకు అర్థం గావాలనే ఉద్దేశ్యంతోని మనం చూస్తా ఉన్నాం. ఓకే. ఉపకారం చేయడమైనా, కరుణించడమైనా, ప్రభుత్వములు చేయడమైనా. సో, ఆ పరిధిలో ఒకవేళ ఉంటదది. మీ వరాన్ని మీరు గ్రహించండి. మీకెలాంటి వరం ఉందో చూడండి. అర్థాలు ఎందుకు చెప్తున్నామనంటే, మీరు గ్రహించడానికి, మీకది ఉందో లేదో తెలుసుకోవడానికి, మీరు ఆ వరంలో ఉన్నారో లేదో గ్రహించడం కోసం మాత్రమే ఇదంతా చెప్పడం జరుగుతుందండి. సో, ఇలాగా మనము తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన వరాలు, మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాలు. మనం దాదాపు అవి 9, ఇవి ఒక 8 దాదాపు 17 వరాల గురించి మనం చూశాం. మొదటి 9 కృపావరములు మనం చూశాము. తర్వాత తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వరాలు, ఆయన సామర్థ్యములు. దాన్ని ఏమంటామంటే సామర్థ్యములు అని అంటాం. అందుకే ఒక్కొక్కటి దేవుడు ఎంత ఇచ్చిన సామర్థ్యములు అంతే పని చేయాలి. సామర్థ్యాన్ని మించి పని చేయకూడదు. మరలా మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఒక మాట చెప్పి ముగిస్తాను. సామర్థ్యములు ఎంత ఇస్తే అంతే చేయాలి దయచేసి. ప్రవచించువాడు విశ్వాస పరిమాణం. ఎంత పరిశుద్ధ దేవుడు తండ్రి అయిన దేవుడు ఎంత సామర్థ్యం వరం ఇచ్చిందేమో ప్రభైన పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపావరం. దాని సామర్థ్యం కలగజేసేవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు అని. సరే, ఆ తండ్రి అయిన ఫలితం ఇచ్చేవాడు తండ్రి అయిన దేవుడే. సామర్థ్యము తండ్రి అయిన దేవుడు అంటే ఎవరికి ఎంత ఇస్తే అంతే తీసుకోండి. బోధించేవాడు బోధించే పని చేయాలి. హెచ్చరించేవాడు హెచ్చరించే పని చేయాలి. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా పై విచారణ చేయాలి. కరుణించేవాడు సంతోషంతో కరుణించాలి. ఎవ్వరి పని వాళ్ళు చేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు ఒక అద్భుతమైన మాటతో అక్కడ మొదటి కొరింథీ రోమపత్రిక 12వ వరాల గురించిన ప్రస్తావనలో ఎలా ముగిస్తున్నాడో చూడండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలంటున్నారు. అవునండి. వరాల విషయంలో మనం ఎలా ఉండాలంట? వాటిని వినియోగించే విషయంలో, ఆసక్తి విషయంలో మాంద్యులం కావద్దంట. మరి దేవుడిచ్చినటువంటి వరాలను వినియోగించి ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించాలి. అవునండి. ఈరోజు ఇది ఉందా అండి? మనకు ఆసక్తి కానీ తీవ్రత ఈ 2 కోల్పోయినాం. అవునండి. నిజం చెప్పండి. చాలా మందికి దైవికమైనటువంటి వరాలను ఉపయోగించి సేవ చేయాలని ఆసక్తి లేదు.
రెండోది ఆత్మీయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలనేటిది లేదు. అసలు ఫస్ట్ వరాల పట్ల దేవుడిచ్చిన వరాల పట్ల ఆసక్తి లేదు. మనిషి బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలతో ఏదేదో చేయాలనుకుంటున్నాడు. అవునా? నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అక్కడ అది పోతా, ఇక్కడ ఇది చేస్తాను, రకరకాల పరిచర్యలు కల్పించుకుంటున్నాడు. కానీ ఫస్ట్ నీకు ఇవ్వబడినటువంటి వరం ఏంటో, నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యం ఏంటో, నీకు ఇవ్వబడినటువంటి శక్తి ఏంటో ఫస్ట్ దాని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మాందులవ్వక ఆత్మీయందు తీవ్రత గలవారి ప్రభువును సేవిస్తూ ఉండాలండి. అలా సంఘానికి మేలు కలుగుతుంది, సంఘానికి క్షేమం కలిగించిన వారం అవుతాం. అంతేగాని సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి కలిగించిన విషయంలో, వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన విషయాలలో, డబ్బుకు సంబంధించిన విషయాలలో, ఇతరాత్ర విషయాలలో, పేరుకు సంబంధించిన విషయాలలో ఫుల్ ఆసక్తి ఉంటుంది చాలా మందికి. అది కాదు నిజమైన ఆసక్తి. సంఘానికి క్షేమం కలిగించాలని వాటిపైన ఆసక్తి పెట్టాలి. ప్రభువును సేవించాలి. ఆ తీవ్రతను కోల్పోద్దండి. కాబట్టి ఈ వరాలు ఏదో రకంగా మీ జీవితంలో ఉపయోగపడాలి. మీ వరాలను మీరు సంపూర్ణంగా గ్రహించి దేవుని మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరూ వాడుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.